ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వైఎస్ ఆత్మ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ లో వైఎస్ తర్వాత అంతగా ఆయన పేరు తెరపైకి వచ్చింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎంతో మంది పార్టీని వీడినా ఆయన మాత్రం పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. ఇప్పటికీ ఏపీ కాంగ్రెస్ లో ఆయనే చక్రం తిప్పేది. ఉన్నట్టుండి తెలంగాణలో ఇటీవలే ఆయన పేరు తెరపైకి వచ్చింది. ఆ పార్టీ కోసం ఆయన దేనికి సిద్ధపడ్డారు? రేవంత్ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదని ఎందుకు భావించారు? ఇంతకీ ఆయన ఎవరో ఇప్పటికే తెలిసి ఉంటుంది. ఆయనే కేవీపీ రామచంద్రరావు. తాజాగా ఆయన పేరు తెరపైకి రావడానికి కారణమేంటి? ఆయన చేసిందేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. కేవీపీ రామచంద్రరావు ఈ పేరు తెలుగు రాజకీయ రంగంలో పరిచయం అవసరం లేని పేరు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆత్మగా పేరు పొందారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతగా ఉన్నారు. వైఎస్ ప్రభుత్వంలో ముఖ్య సలహాదారుగా వ్యవహరించారు. పార్టీ టికెట్ కావాలన్నా, నామినేటెడ్ పోస్టు కావాలన్నా, చివరికి పార్టీ పదవి కావాలన్నా కేవీపీ రామచంద్రరావును ప్రసన్నం చేసుకోవాల్సిందే. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో 90% మంది కేవీపీతో సఖ్యతగా ఉన్నవాళ్లే. రాష్ట్రం విడిపోయినా, ఎందరో నేతలు పార్టీని వీడిపోయినా తాను మాత్రం పార్టీని వీడలేదు. దీంతో కాంగ్రెస్ అధిష్టానానికి బాగా దగ్గరయ్యారు. వైఎస్ మరణం తర్వాత ఆయన జగన్ వైపుకు వెళతారని అందరూ భావించారు. కానీ ఆయన ఎందుకో కాంగ్రెస్లోనే కొనసాగారు. ఇప్పటికీ ఏపీ కాంగ్రెస్లో కేవీపీనే చక్రం తిప్పుతున్నారంటే ఆయన ఇమేజ్ అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నియామకం వెనుక కేవీపీ హస్తముందని టాక్. అలాంటి కేవీపీ రామచంద్రరావు పేరు ఉన్నట్టుండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. దీనికి కారణం హైడ్రా అని తెలుస్తోంది. హైదరాబాద్ మహానగరంలో చెరువులు, కుంటలు ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తోంది. ఈ క్రమంలో కేవీపీ కుటుంబానికి చెందిన కట్టడం కూడా హైడ్రా లిస్టులో ఉందని వార్తలు వచ్చాయి. హైదరాబాద్ నగర శివారు అజిత్ నగర్ కేవీపీ కుటుంబ సభ్యులకు ఫామ్ హౌస్ ఉంది. అది కూడా చెరువును ఆక్రమించి నిర్మించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి అధికార పక్ష నేతల కట్టడాలను టార్గెట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో కేవీపీ కూడా టార్గెట్ అయ్యారు. మరోవైపు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా తమ కుటుంబ సభ్యుల కట్టడం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉంటే 48 గంటల్లో కూల్చేస్తానని కేవీపీ రామచంద్రరావు ప్రకటించడంతో ఇప్పుడు ఇది చర్చనీయాంశమవుతోంది. దీనికి సంబంధించి శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ కూడా రాశారు. సంబంధిత అధికారులను వెంటనే పంపి హద్దులు నిర్ణయించాలని ఆ లేఖలో కోరారు. అదేవిధంగా హద్దుల మార్కింగ్ చేసే తేదీ, సమయం ముందే ప్రకటిస్తే ప్రతిపక్ష నాయకులు వచ్చి వీక్షించే అవకాశం కలుగుతుందని సూచించడం విశేషంగా చెప్పొచ్చు. ప్రతిపక్ష నాయకులు పదే పదే తనపై ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని కేవీపీ ఈ సందర్భంగా విమర్శించారు. తన వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఉండాలని కేవీపీ ఇలా లేఖ రాశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదేవిధంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2005 ఆగస్టు 24న సేవ్ మూసీ పేరుతో 908 కోట్ల అంచనాతో ఒక పథకం ప్రారంభించిందన్నారు. అయితే బాధితుల పునరావాసానికి అధిక నిధులు అవసరమని భావించి ఆ పథకాన్ని కొనసాగించలేకపోయామని కేవీపీ అంటున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ సుందరీకరణకు తాను మద్దతిస్తున్నట్లు ప్రకటించారు కేవీపీ. చట్టం నుంచి నాకు ఎలాంటి మినహాయింపులు వద్దు, చట్టం తన పని తాను చేసుకుపోనివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు, పార్టీకి చెడ్డ పేరు వస్తే నా కాంగ్రెస్ రక్తం సహించదు అని ఆ లేఖలో కేవీపీ రామచంద్రరావు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం బడాబాబులా బలిసినోళ్ల ఇళ్లు కూల్చడం లేదని ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం ఘాటుగానే స్పందించారు. బలిసినోళ్ల డ్రైనేజీ మొత్తం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లలో కలుస్తోంది. ఆ నీటిని ఇప్పుడు హైదరాబాద్ నగర ప్రజలు తాగాలా? కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, కేవీపీ రామచంద్రరావుకు చెందిన ఫామ్ హౌస్లను కూల్చేయాలా వద్దా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దీనిపై ఇప్పుడు కేవీపీ స్పందించారు. మరి కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డిలు స్పందించాల్సి ఉంది. మరోవైపు శంషాబాద్ మండలం కొత్వాల్గూడలో ఉన్న
తన ఫామ్ హౌస్ నిబంధనల ప్రకారమే ఉందని, ఒకవేళ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మించి ఉంటే తానే కూల్చివేస్తానని తెలంగాణ శాసన మండలిలో చీఫ్ విప్ మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సైతం ప్రకటించారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సబితారెడ్డిలు నా ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని పదే పదే ఆరోపిస్తున్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికే 5 సార్లు అక్కడ పరిశీలించి వెళ్లారని తెలిపారు. అక్రమంగా ఉంటే ఈ పాటికే కూల్చేసేవారని అన్నారు. ఆరోపణలు చేస్తున్న వారు వస్తే వారి ముందే మరోసారి పరిశీలిద్దామన్నారు. మరోవైపు సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ కేంద్ర మంత్రి మల్లిపూడి పల్లంరాజు కుటుంబ సభ్యుల నిర్మాణాలు కూడా హైడ్రా కూల్చివేయడం జరిగింది. దీంతో ప్రభుత్వం పక్షపాత వైఖరి అవలంబించడం లేదని సంకేతం ఇచ్చినట్లయింది. తాజాగా కేవీపీ వైఖరితో రేవంత్ రెడ్డికి నైతిక మద్దతు వచ్చినట్లు భావించవచ్చు అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. హైడ్రా కూల్చివేతలను విమర్శించే పార్టీలిప్పుడు ఆత్మరక్షణలో పడక తప్పదని తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందో, హైడ్రా ఎలా ముందుకు వెళుతుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.